కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో గత శాసనసభ ఎన్నికల సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వాన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వం పైన చాలా నిందలేసింది, ఆరోపణలు చేసింది, ప్రజల్ని నమ్మించడానికి ప్రయత్నం చేసింది. మరి కొన్ని కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మిగతా విషయాలన్నిటి జోలికి నేను పోనుగాని ఒకే సమస్య పైన ఈరోజు మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మన పూర్వపు కరీంనగర్ జిల్లా నుండి ఇలా మంత్రివర్గంలో ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారికి, శ్రీధర్ బాబు గారికి, అదేవిధంగా మరి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను ఒకే విషయాన్ని ప్రశ్నించదలుచుకున్నాను. వీళ్ళందరూ కూడా పదే పదే ఒకే మాట చెప్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకి 1,00,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాయి, వృధా అయిపోయినాయి, గోదావరిలా కలిసిపోయినాయి, వేస్ట్ అయినాయి పైసలు అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడాడు. వీడియోలు, పత్రికలు, టీవీలో చూపించారు. నిన్నగాక మొన్న మరి మన జిల్లా నుండి ఉన్నటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఏం మాట్లాడారు? హరీష్ గారు, వారు కూడా మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి, మల్లన్న సాగర్ దగ్గరికి వెళ్లి ఈ సముద్రం లాగున్నది, 17 టీఎంసీ నీళ్లు, ఎక్కడ చూసినా నీళ్లు అని చెప్పి సంబరపడి ఆయన వ్యాఖ్యానాన్ని తప్పుపట్టిండు మొన్న ప్రభాకర్ గారు. ఏమన్నాడు? మీరు మా ఎల్లంపెల్లి మేము కట్టిన నీళ్లే కదా ఇవి అని అన్నాడు. ఇది ఒకటే విషయం, అతి ముఖ్యమైన విషయం మీకు చెప్పదలుచుకున్నాను. కాళేశ్వరం అంటే మేడిగడ్డ, అన్నారము, సుందిల్ల బ్యారేజీలు అనే అవగాహనతోనే కాంగ్రెస్ మంత్రులు ఉన్నారు. మోస్ట్ అన్ఫార్చునేట్. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే వాళ్ళు ఏమనుకుంటారు? కాళేశ్వరం గుడి దగ్గర ఉన్నటువంటి మేడిగడ్డ, అన్నారం, సుందిలకి 3 బ్యారేజీలే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనుకుంటారు వీళ్ళు. అంటే ఈ ప్రాజెక్టు పైన పూర్తిగా సంపూర్ణమైన అవగాహన ఇప్పటికీ రాకపోవడం దురదృష్టం. వారి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సమాచారం లేకనో, అవగాహన లేకనో, లేకపోవడం వల్లనో మనం అనుకోవచ్చు ఏది వీళ్ళకు అవగాహన లేదు, పోనీ సరే మాట్లాడింది అనుకోవచ్చు. చాలా మంత్రులు, ముఖ్యమంత్రి ఈ ప్రాజెక్టు పైన సంపూర్ణమైనటువంటి సమాచారం ఉన్నటువంటి మంత్రివర్గం ఇది. కాళేశ్వరం అంటే మేడిగడ్డ, అన్నారం, సుద్దిలా 3 అనుకుంటారు. నిజంగా ఈ ప్రాజెక్టుకు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అయితే ఈ 3 పైన ఖర్చు ఎంతేందండి? 3 బ్యారేజీలకి. మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతే కుంగిన బ్యారేజ్ ఉందో దాని ఖర్చు ఇవాళ అయ్యింది. మరి దానికి పెట్టినటువంటి విలువ 4,613 రూపాయలు. ఏది? మేడిగడ్డ బ్యారేజ్. తర్వాత మరి సుందిల్లది, అన్నారంది 2,738 కోట్లు, 2,111 10 2,110 రూపీస్, 2,110. మొత్తం తిప్పి కొడితే ఈ 3 బ్యారేజీల ఖర్చు 9,458.91 కోట్లది. ఈ లెక్క, ఇది అఫీషియల్ లెక్క. ఇది 1,00,000 కోట్లు ఖర్చు అయితే కొత్తగా గోదావరి నది పైన కట్టిన 3 బ్యారేజీల ఖర్చు ఒక 10,000 కోట్లు. మిగతా 90,000 కోట్లు ఎక్కడ పెట్టిండు కేసీఆర్? ఖర్చు ఎక్కడ పెట్టిండు?
హరీష్ రావు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఎడబెట్టిరు మీరు ఖర్చు. మీరు అనుకున్నటువంటి ప్రాణహిత చెవెళ్ళ ప్రాజెక్టు ముద్దు పేరు పెట్టారు కదా, గా ప్రాజెక్టులో ఉన్న వాటినే రీడిజైన్ చేసి కొత్త ఆలోచనతో వాటినే పెద్ద ఎత్తున వాటిని నిర్మించారు. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇలా రైతులది రుణమాఫీ చేసినామని చెప్తా ఉన్నారు. రైతు రుణమాఫీ ఎక్కడ చేసిరని నేను అడుగుతా ఉన్నాను. నా హుజురాబాద్ నియోజకవర్గంలో దాదాపు ఇంకా 60% మంది రైతులకి ఇంకా రైతు రుణమాఫీ కాకపోవడం చాలా బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. వెంటనే రైతులకు అందరికీ కూడా రైతు రుణమాఫీ చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మీరే చెప్పారు కదా, ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పింది ప్రభుత్వమే కదా. ఈ మీ మాటలు విని, మీ మోసపోయిన మాటలు విని ప్రజలు ఓటేసి మిమ్మల్ని ఆ 1.8% ఏవైతే ఎక్కువ ఓట్లు పడ్డాయో ఈ మోసపోయిన మాటలతోనే కదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇలా స్వయంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా బ్యాంకర్లతో మీటింగ్ పెట్టుకున్నప్పుడు 49,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేయాలని చెప్పినప్పుడు దాన్ని తొండాటే చేసి 40,000 కోట్లు అసెంబ్లీ ఎలక్షన్లు అప్పుడు చెప్పిండ్రు. తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చే వరకు 31,000 కోట్లు అని చెప్పిండ్రు. ఇలా బడ్జెట్లో పెట్టే వరకు 26,000 కోట్లని పెట్టిండ్రు. ఇలా రుణమాఫీ చేసింది 17,994 కోట్లు మాత్రమే. మళ్ళా బ్యాంకర్ల మీటింగ్ లో పట్టి విక్రమార్క గారు కేవలం 7,500 కోట్లు చేసినామని అంటారు. అసలు ఈ 17,994 కోట్లలో ఎన్ని వేల కోట్ల రూపాయలు మీరు రుణమాఫీ చేసిర్రు అనేది శ్వేతపత్రం రిలీజ్ చేయండి. నా హుజురాబాద్ నియోజకవర్గంలో ఎక్కడికి పోయినా, ఏ ఊరికి పోయినా ఇవాళ కేసీఆర్ గారు కట్టించిన రైతు వేదికలలో ఇలా వేలాది మంది రైతులు ఇలా తరలిపోతా ఉన్నారు. ఇది నిజం కాదా? ఇది అబద్ధమా? ఇవాళ ఈ పంట టైం కూడా అయిపోతుంది. ఇంకా 15 రోజులు అయితే పంట టైం అయిపోతుంది. ఇవాళ రైతు బంధు వాళ్ళు పెట్టిన రైతు భరోసా ఇవాళ దాకా రైతులకు ఎందుకు వేయలేని నేను అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా రైతులందరికీ కూడా వెంటనే వాళ్ళు వేయాల్సిన 7,500 రూపాయలు ఖచ్చితంగా ప్రతి ఎకరానికి వేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. తర్వాత వీళ్ళు అన్ని రెస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. 2 ఎకరాలకే ఇస్తాం, 5 ఎకరాలకే ఇస్తామని. నా హుజురాబాద్ నియోజకవర్గంలోనే ఇవాళ వందలాది మంది రైతులు 10-15 ఎకరాలు చేసిన రైతులు వందలాది మంది ఉన్నారు. స్వయంగా రైతులు వాళ్ళకి ఎందుకు అయ్యారు? ఖచ్చితంగా రైతు భరోసా అనేది ప్రతి రైతుకు కూడా ఖచ్చితంగా వేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. వెంటనే ఖచ్చితంగా మొట్టమొదటిగా రైతు రుణమాఫీ చేయాలి. మీరు గిట్ల రైతు రుణమాఫీ చేయక రైతు భరోసా చేయకపోతే రేపు రాబోయే కాలంలో ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా సరే, ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, స్థానికంగా ఉన్న నాయకులు కావచ్చు, ఎవరిని కూడా తిరగనిచ్చే పరిస్థితి ఉండదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా రైతులకు మాత్రం రుణమాఫీ చేయాలని నా హుజురాబాద్ నియోజకవర్గం రైతుల పక్షాన గట్టిగా గలం వినిపిస్తా ఉన్నాను. ఇవాళ ఖచ్చితంగా చేయాల్సిందే అని నేను మా రైతాంగం పక్షాన డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.